సైబర్ క్రైమ్ పోలీసులు 7 బృందాలుగా గుజరాత్లో 10 రోజుల పాటు ఓ సెన్సేషనల్ ఆపరేషన్ నిర్వహించారు. అందులో సైబర్ క్రైమ్కు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 1000 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫెడెక్స్ కొరియర్, కేవైసీ ఫ్రాడ్స్ ఇలా పలు విధాలుగా సైబర్ నేరాలకి పాల్పడ్డారు. వీరిపై రాష్ట్రంలో 150కి పైగా కేసులున్నాయని హైదరాబాద్ సిపి తెలిపారు. భారత్లో 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరగాలుగా ఉన్న 36 మంది నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్లో అరెస్ట్ చేశారు. 11 ఇన్వెస్ట్మెంట్ మోసాలు, 4 ఫెడెక్స్, 1 ట్రేడింగ్ కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి 38 లక్షల నగదు, బంగారం, ల్యాప్టాప్లు, బ్యాంక్ చెక్ బుక్స్, పాస్బుక్స్ ను సీజ్ చేశారు పోలీసులు. షెల్ కంపెనీలకు చెందిన నకిలీ స్టాంపులను కూడా సీజ్ చేశారు. ట్రేడింగ్ పేరిట చేసిన మోసాల్లో 3 అరెస్ట్ చేశామని, ఇందులో కిషోర్ అనే చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడని సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రవీణ్ బాయ్ అనే వ్యక్తితో పాటు మరో నిందితుడి ద్వారా చార్టెడ్ అకౌంటెంట్ ఈ నేరాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ఒక 36 మంది అక్యూజ్ని, సైబర్ క్రైమ్స్ అక్యూజ్డ్ సైబర్ క్రిమినల్స్ని, ఇంక్లూడింగ్ 1 చార్టెడ్ అకౌంటెంట్ అండ్ అదర్ కింగ్ పిన్స్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 36 మందిని అరెస్ట్ చేయడంలో 20 కేసులు మనకు హైదరాబాద్ సిటీవే మనకు డిటెక్ట్ అయినాయి. 20 కేసుల్లో టోటల్ అమౌంట్ లాస్ట్ ఈజ్ 12.5 crores, ఆల్మోస్ట్ 12.49. ఇప్పటికే 1.5 crores మనము రీఫండ్ కూడా చేశాము విక్టిమ్స్కి. నిందితులు మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీ పేరుతో టెలిగ్రామ్లో లింక్ సెండ్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేశారని తెలిపారు పోలీసులు. హైదరాబాద్లో ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరుతో మోసం చేశారన్నారు. అతని నుంచి 61 లక్షలు కాజేశారన్నారు. బాధితుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేశామని సిపి తెలిపారు. మొట్టమొదటిది ఇది ట్రేడింగ్ ఫ్రాడ్. దెర్ ఆర్ 3 మెయిన్ అక్యూజ్డ్. ఇందులో ఒక అక్యూజ్డ్ మనకు ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో 2 అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా గుజరాత్ వాళ్ళే. ఇందులో మొదటి అక్యూజ్డ్ కన్నాని నికుంజ్ కిషోర్ బాయ్ ఈజ్ ద చార్టెడ్ అకౌంటెంట్. అతను హీ హాస్ టేకెన్ అసిస్టెన్స్ ఆఫ్ 1 ప్రవీణ్ భాయ్ వాసోయా. హీఈస్ ఆల్సో నేటివ్ ఆఫ్ గుజరాత్. వీళ్ళు మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అనే ఒక ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ ఒకటి చేసి ఆ వాట్సాప్ ద్వారా లింక్ పంపుతారు. ఆ లింక్ పంపి ఈజ్ ద రిటైర్డ్ పర్సన్, రెసిడెంట్ ఆఫ్ అవర్ బేగంపేట్. So he was cheated to the extent of 61 lakhs. He was defrauded. ముందు ఫస్ట్ ట్రేడింగ్లో చిన్న అమౌంట్స్కి ప్రాఫిట్ చూపించి దాని తర్వాత అతన్ని పూర్తిగా నమ్మకంలోకి తీసుకున్న తర్వాత పెద్ద అమౌంట్స్ తీసుకొని ఆ తర్వాత దే స్టాప్ చాటింగ్ and their cell phones also were switched off. మరో కేసులో నిందితులు ఫెడెక్స్ పేరిట ఫ్రాడ్స్ కు పాల్పడ్డారని సిపి వెల్లడించారు. ఫెడెక్స్ ఫ్రాడ్ లో బాధితులను రకరకాలుగా బెదిరించి డబ్బులు కాజేస్తారన్నారు. ఈ కేసులో ఒక వృద్ధురాలైన డాక్టర్ను నిందితులు మోసం చేశారని సిపి తెలిపారు. నిందితులు ఆమెకు ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని బెదిరించారు. విచారణకు రావాలని ఫేక్ ఎఫ్ఐఆర్, నకిలీ ఆర్బీఐ లెటర్, సిబిఐ లెటర్లు పంపించారు. అరెస్ట్ కాకుండా ఉండాలంటే తాము చెప్పిన డబ్బు పంపాలని అడిగారు. దీంతో నిందితులు చెప్పిన ఖాతాకు 1,06,00,000 రూపాయలు బాధితురాలు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసులో 3 నిందితులు ఉండగా 2ని అరెస్ట్ చేశామని సిపి వెల్లడించారు. ఈ ఫెడెక్స్ ఫ్రాడ్ లో ఏం జరుగుతుంది మీకు తెలుసు. రకరకాలుగా భయపెడతారు. ఏంటంటే మీ పేరు మీద ఏదో వచ్చింది, ఒక పార్సెల్ వచ్చింది అంటారు. ముందు ఆ పార్సెల్లో కాంట్రాబ్యాండ్ గూడ్స్ ఉన్నాయంటారు, డ్రగ్స్ ఉన్నాయంటారు, ఒకసారి వెపన్స్ ఉన్నాయంటారు, అమ్యునిషన్ ఉన్నాయంటారు, లేకపోతే ఇంకా రకరకాల కాంట్రాబ్యాండ్ అదర్ బ్యాండ్ గూడ్స్. మనీ లాండరింగ్ ఫ్రాడ్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి, కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీరు రావాలా అని చెప్పి ఆవిడకు కొన్ని ఫేక్ కేస్ ఫైల్స్, ఎఫ్ఐఆర్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పంపించారు. సో షీ గాట్ స్కేర్డ్ అండ్ షీ ట్రాన్స్ఫర్డ్ అన్ అమౌంట్ ఆఫ్ 1.6 crores. కొన్ని రోజుల తర్వాత ఎవరో అడ్వైజ్ ఇచ్చి ఇట్లాంటి ఫ్రాడ్స్ నడుస్తున్నాయి, నో పోలీస్ కాదు వాళ్ళు ఫేక్ పోలీస్ అన్న తర్వాత దెన్ షీ పిక్డ్ అప్ కరేజ్ టు కమ్ టు ద రియల్ పోలీస్. దట్ ఈస్ అవర్ సైబర్ క్రైమ్ హియర్. మరో కేసులో ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాలకు పాల్పడ్డారని సిపి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తాము చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డారని వెల్లడించారు. ముందుగా 6-7 సార్లు కొంత లాభాలు ఇచ్చి ఆపై పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టగానే డబ్బులు ఇవ్వకుండా మోసగించారు. ఈ కేసులో రామ్కోటికి చెందిన ఓ వ్యాపారస్తుని మోసం చేసి 2 కోట్లు కొట్టేశారని తెలిపారు. ఈ కేసులో గుజరాత్కు చెందిన 3 నిందితులను అరెస్ట్ చేశామని సిపి వెల్లడించారు. This crime we can't fight it alone unless you cooperate. And what is the cooperation required from citizens of this city? That you be wise, don't be sick, don't get lured, don't be addictive to these kind of things, don't waste your money. So that's what my appeal is, and we continue to do the awareness also while cracking cases, and I hope a day will come when all these things will stop.
చదువుకున్న డబ్బులు ఉన్నవారే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారని సిపి తెలిపారు. హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని చెప్పారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫోన్కి ఏదైనా లింకులు, మెసేజ్లు వస్తే ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు పోలీసులు.